ఒక్క 5 నిమిషాలు అన్న కమల్ వేగంగా తన మెదడుకు పదును పెట్టాడు. చుట్టూరుగా ఉన్న పరిసరాలను ఒక్కసారి గమనించి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఒక్క 10 సెకండ్ల పాటు అలాగే ఉండి ఒక్కసారి చురుగ్గా పొదల్లోంచి ముందు కురికాడు. ఎటు వెళ్తున్నావు అని అడిగే లోపల చెట్లలోకి మాయమైపోయాడు కమల్. భరత్ ఒక్కసారిగా భయపడ్డాడు. అతనికి అర్థం కాలేదు, కమల్ ఏదైనా సహాయం కోసం వెళ్తున్నాడా, లేక పారిపోతున్నాడా, లేక ఏదైనా తీసుకొస్తాడా? ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే కూర్చుండిపోయాడు భరత్. సరిగ్గా 15 నిమిషాల్లో అదే తుప్పల్లోంచి అదే పొదల్లోంచి ఒక్కసారిగా చిరుత దూకినట్టుగా చడీ చప్పుడు లేకుండా వేగంగా ఉరికొచ్చేశాడు కమల్. ఎక్కడా శబ్దం కాకుండా అచ్చు సింహం పులి వేటాడేటప్పుడు ఎలాగైతే పరిగెత్తుకొస్తాయో అంతే వేగంగా వచ్చేశాడు కమల్. ఎటు వెళ్ళావు అసలు అన్నాడు భరత్. 1 మినిట్ సార్ అంటూ మూటను విప్పాడు. అందులో అన్ని చెట్టు బెరళ్ళు ఉన్నాయి. ఇవేంటి అని అడిగాడు. మనం ప్రతి 20 అడుగులకు ఒకచోట నిప్పును రాజేసి ఆ నిప్పులో ఈ బెరళ్ళు వేయాలి. ఎప్పుడైతే ఈ బెరడు మండుతుందో ఓ రకమైనటువంటి పొగ వస్తుంది. ఈ పొగను పీల్చుకుంటే ఎంతటి వాళ్ళైనా సరే కేవలం 5 సెకండ్లలో స్పృహ కోల్పోతారు. అయితే ఇక్కడ మనిద్దరం ఒకేసారి చెరోవైపు వెళ్ళి నిప్పు రాజేయాల్సి ఉంటుంది అంటూ అక్కడే ఉన్న గడ్డినంతా ఒక చోటికి చేర్చి లైటర్తో ముట్టించి ఆ బెరళ్ళు దానికి వేశాడు. వెంటనే కర్చిప్తో ముక్కును గట్టిగా కట్టేసుకున్నాడు. భరత్ కూడా వెంటనే కట్టేసుకున్నాడు. 2 సెకండ్ల కాలంలో ఇద్దరూ చెరోవైపు పరిగెత్తారు. ప్రతి 20 అడుగులకు ఒకచోట నిప్పును రాజేసి ఆ బెరలను పెట్టేసేశారు. కేవలం 15 నిమిషాల్లోనే వృత్తాకారంలో ఇంకోవైపు ఇద్దరూ కలిశారు. ఒక్కసారిగా నక్సల్స్లో చిన్నగా అల్జడి మొదలైంది. ఎక్కడో నిప్పు రాజేసుకుంది అంటూ చుట్టూరుగా చూసే లోపలే ఆ పొగ వీళ్ళ ముక్కును తాకగానే ధబీల్మని అందరూ పడిపోయారు. ఇప్పుడేం చేద్దాం అన్నాడు భరత్. మొదటగా వాళ్ళందరినీ కట్టేయాలి, ఆ తర్వాత మీరు బెటాలియన్ను తీసుకురావాలి అన్నాడు కమల్. ఇద్దరు నక్సల్స్ ఉన్నవైపు పరిగెత్తారు. ఎక్కడ దొరికిన వాళ్ళను అక్కడే కాళ్ళు చేతులు గట్టిగా కట్టేశారు. భరత్ కమల్ను అభినందించకుండా ఉండలేకపోయాడు. సార్, ఇక మీరు వెళ్ళి పోలీసులను తీసుకురండి అన్నాడు కమల్. నేనిలా వెళ్ళాలి, నాకు అడవి కొత్త కదా, దారి కూడా తెలీదు అన్నాడు. సూర్యుడు ఎలాగైతే ప్రయాణిస్తున్నాడో అదే దారిలో వెళ్ళండి, మీరు రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ ఎవరిదైనా ఫోన్ తీసుకొని బెటాలియన్ను రమ్మని చెప్పండి. మీరు వచ్చేంత వరకు వీళ్లను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు కమల్. కమల్ భుజంపై చెయ్యి తడుతూ నీలాంటి ఆఫీసర్తో ప్రయాణం చేయడం చాలా గర్వంగా ఉంది అంటూ ప్రయాణానికి సిద్ధమయ్యాడు భరత్. సార్, ఈ కత్తి మీ దగ్గర ఉంచండి, వెళ్లే దారిలో ప్రతి చోట ఓ గుర్తునుంచండి, తిరిగి వచ్చేటప్పుడు మీకు సులభమవుతుంది అన్నాడు కమల్. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో కథతో పాటు ప్రయాణించండి.